చేశారనమాట. సో మా విలన్ పృథ్వీ గారు మొదటి సినిమా. కంగ్రాచులేషన్స్ మీకు కూడా ముందే తెలియజేసేస్తున్నాం. అండ్ మంచి ఆఫర్స్ ఈ సినిమా తర్వాత నుంచి రేపు మేము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అందరం కూడా. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ మాటలు. జై శ్రీ ఆంజనేయ. అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి సినిమా గురించి ఏం చెప్పండి సార్, అసలు నిన్న రాత్రే చూడడం జరిగిందండి. అండ్ ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే నేను పని చేశానని, అందులో నేనేదో చేశాననో కాదండి, ఒక కొత్త గుణశేఖర్ గారు కనపడ్డారు. వెరీ ఎమోషనల్ గుణశేఖర్ గారు కనపడ్డారు నాకు. అంతకంటే ఎక్కువ చెప్పండి సార్. అంతే సార్, డెఫినెట్గా. అండ్ ఇంట్రడ్యూసింగ్ అడ్డాల పృథ్వీరాజ్. బహుశా ఆ పేరు చూడడానికి నాకు ఒక 7-8 సంవత్సరాలు పట్టింది. మీలో ఎంతోమంది నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. దాని వెనకాల ఎన్నో సాక్రిఫైస్, ఎన్నో మాటలు. తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనుకున్నా. అలాగే ఎప్పుడో రావాల్సిన వాడిని, అది మీ అందరికీ తెలిసిందే. కానీ అది కొన్ని అనుకోని సందర్భాల వల్ల, కొన్ని విషయాల వల్ల, కోవిడ్ వల్ల కుదరక అది అవ్వలేదు. బట్ దేవుడు ఇలా రాశాడు. ఇంత గొప్ప డైరెక్టర్ చేతుల్లో పరిచయం అవడం, అది ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. అది అనుకుంటే అవ్వదు. మా నాన్న నాతో ఎన్నోసార్లు అన్నాడు, నేనే ప్రొడ్యూస్ చేస్తా, కానీ నేనే ఆపేవాడిని. ఎందుకంటే ఆయన చెప్పిన మాటే, ఈరోజు కష్టానికి అర్థం తెలిసినోడే రేపు సుఖానికి విలువ తెలుస్తుంది. సో డెఫినెట్గా దాని వెనకాలే నేను ఉన్నాను. ఎంత కష్టపడితే అంత పైకి వస్తామని మన ఇండస్ట్రీ నుంచే నేర్చుకున్నా. మన దగ్గర ఉన్నారండి ఎంతోమంది టాలీవుడ్ యాక్టర్స్ హు ఆర్ వెరీ డెడికేటెడ్, వెరీ డిసిప్లైన్డ్. మన ఇండియా మొత్తంలో మన దగ్గర ఉన్న యాక్టర్స్ దగ్గర ఉన్న డిసిప్లైన్ బహుశా ఎవరి దగ్గర లేదు. నేను అంత డిసిప్లైన్ ఏ ఇండస్ట్రీలోని చూడలేదు. అండ్ కొంచెం ఎమోషనల్గానే ఉంది. బట్ కళ్ళజోడు ఈరోజు స్టైల్ కోసం పెట్టుకోలేదు సార్. ఈరోజు డెఫినెట్గా నేను రాత్రి సినిమా చూసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు, కళ్ళని వాసిపోయి ఉన్నా. అందుకే కళ్ళజోడు పెట్టుకుని కొంచెం కవరింగ్ ఇస్తున్నా. అండ్ మీ ముగ్గురు, యు ఆర్ వెరీ బ్రేవ్. ఆనెస్ట్లీ మీలాంటి వాళ్ళే ఇలాంటి ప్రాజెక్ట్ని తీయాలి కూడా. కథ తెలిసిన నాకే ఐ వాజ్ ఎమోషనల్ దేర్. అండ్ సారాస్ పర్ఫార్మెన్స్ అండ్ మ్యామ్, యువర్ పర్ఫార్మెన్స్ టెరిఫిక్. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సినిమా కథ తెలిసినోడికి కూడా కళ్ళంటే నీళ్ళు వచ్చిందంటే అది కేవలం ఆర్టిస్టుల వల్లే అవుద్ది. అండ్ విఘ్నేష్, రేపు నీకు మంచి సక్సెస్ వస్తుంది, మంచి ఆఫర్లు వస్తాయి. ఒకటే మాట చెప్తా, ఇందాక కూడా చెప్పా, స్టే గ్రౌండెడ్, స్టే హంబుల్. సక్సెస్ ఎప్పుడు ఇక్కడికి ఎక్కుద్ది, అక్కడికి ఎక్కించుకోకు, ఉత్తి మనసులోకి ఎక్కించుకో, ఒక రోజు వరకే పెట్టుకో. అది దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పృథ్వీ. అండ్ రేపు ఎలాగో మా వాళ్ళు చూసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత స్పెక్స్ తీసి మాకు ఫుల్ ఎమోషనల్లీ అప్పుడు హ్యాపీ టీయర్స్ని చూస్తాం మేము.